ఒక్కసారి మన ఉద్యమ స్ఫూర్తి తెలియజేయడానికి తెలంగాణ అమర వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మా సునీతమ్మ గారు అంటూరు 2 నిమిషాలు అంటూరు గుండెలల్లా ఆనాటి గుర్తులు గుర్తొస్తే ఎన్ని గంటలైనా చెప్పుకోవచ్చు, కానీ సమయం తక్కువ ఉన్నది మనకు. ఇది ఒక గొప్ప సందర్భము. ఆ రోజు 2009 నవంబర్ రోజు కేసీఆర్ గారు దీక్ష ఎందుకు చేయవలసి వచ్చిందో ఒక్కసారి మననం చేసుకోవాలి. ఈరోజు మా అన్న ఎందుకో రామకృష్ణారెడ్డి అన్న ఎప్పుడు సౌమ్యుడు, కానీ ఇవాళ మళ్ళా శిగం వచ్చింది మా అన్నకు. ఆ శిగం స్ఫూర్తితోనే నేను చెప్తా, ఈ కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇచ్చిర్రంట, టిఆర్ఎస్ వాళ్ళట ఇట్లనంట అని చెప్తారు. అరే ఢిల్లీ దాకిన పడాలి మీకు చెప్తున్నా. ఆ రోజు 1969లో మర్రి చెన్నారెడ్డి కూడా ఒక స్ఫూర్తిదాయకమైన తెలంగాణ ఉద్యమం చేసిండు. 370 మంది విద్యార్థులని మీరు బలిగొట్టే ఆయన ఉద్యమం చేస్తే ఈ ప్రజలందరూ ఓట్లేసి మర్రి చెన్నారెడ్డిని నిలబెట్టి ఒక ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తిని ఈ తెలంగాణ ఉద్యమానికి పూర్తిగా తీసుకొస్తే మీరు ఢిల్లీకి తీసుకుపోయి మీ కాళ్ళు మొక్కించుకొని మీ పార్టీలో కలుపుకొని ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రు వెదవలారా. అట్లాంటి పని చేయొద్దనే ఈ దీక్ష చేసి తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని మీకు చెప్తున్నాం రా. మీరు ఇచ్చేది ఉంటే ఆ రోజే ఇస్తున్నారా? మీరు లంగలు, దొంగలు, బట్టవాజిగాలు మీ మాట నమ్మితే ఈ తెలంగాణ ప్రజలు అంత నాశనం అయిపోతారని ఒక చైతన్యంతో తెలంగాణ ఉద్యమంలో అందరూ పనిచేసిర్రు. మాకు ఉద్యమాలు కొత్త కాదు, మేము సావులకు వెనకాడలేదు. మాకు జైళ్లు కొత్త కాదు, పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, లాఠీలు కొత్త కాదు. మీరు కవ్వింపు చర్యలు చేస్తున్నారు. మరుగుతున్నారా తెలంగాణ ఎవరి పాలయ్యిందో తెలంగాణ అనే మాట వింటే ఇవాళ మరి ఒక కాకులు గద్దల పాలయ్యే విధంగా తెలంగాణ అయిందని భావించవచ్చు. ఎందుకంటే ఒక మాట్లాడే విధానం ఉండదు వాళ్ళ దగ్గర, ఒక క్రమశిక్షణ ఉండదు. ఆ ఉండని చేతుల వల్ల ఇవాళ వాళ్ళ చేతుల వాళ్ళ పాలైందంటే ఎంతో బాధాకరమైన విషయము. ముఖ్యంగా చెప్పాలంటే అన్ని అభివృద్ధి చేసి అందించి ఇవాళ ఏమంటారు మన పెద్దలు, కూడాడు మొదలుంటే కుక్కనైనా విప్పుకొస్తుంది అనే విధంగా ఆ మొదలు ఆ అభివృద్ధి అన్ని మేము తయారు చేసి పెట్టి ఇవాళ అందుకున్నది ఒక కాకుల గద్దల పాలైందనే విధంగా భావించవలసి వస్తుంది. మరి అలాంటి తెలంగాణకు ఎండలను తెగించి మరి ఎందరో కష్టపడి బంగారు తెలంగాణగా మన చేతిలో పెట్టి ఇవాళ వాళ్ళు ఏలే విధానాన్ని మాట్లాడే మాటలని అవన్నీ దృష్టిలో ఉంచుకొని మనమందరము ఇంకా అదే ఉప్పెన మన గుండెలో ఉంచుకొని ఇంకా ముందుకు సాగి మరి తెలంగాణ కోసము మన కేసీఆర్ గారు ఎంత కష్టపడి ఏ విధంగా నిలిచిందో మరి అదే కేసీఆర్ మన ముందుకు మళ్ళీ రావాలి. ఆయన చేసిన సేవలు మళ్ళీ మనం అందుకోవాలంటే ఖచ్చితంగా మనము ఏకతాటి పైన నిలబడి వచ్చేదాకా పోరాటం చేయాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ గారు నమ్మి ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. సోనియమ్మ మాట తప్పింది. కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టాల్సిన అజెండాలో పెట్టాల్సిన అంశాన్ని పెట్టకుండా ఉంటే 2006 వరకు 2 సంవత్సరాలు కేసీఆర్ గారు సమయం ఇచ్చి ఇక లాభం లేదని చెప్పి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా ఇచ్చేసి నేను మళ్ళా ప్రజలకు పోయి తెలంగాణ గురించి మరి అందరి కూడా కార్యోన్ముఖులను చేస్తా అని చెప్పి రాజీనామా ఇచ్చి బయలుదేరితే సోనియమ్మ బతిలాడింది. వద్దండి రావు గారు, మేము చేస్తాము, మీరు తొందరపడకండి అన్నారు. మీ మీద నమ్మకం లేదు. 2004 నుంచి 2006 వరకు మిమ్మల్ని నమ్మి నేను మీతో జతవుడినా, దానివల్ల నేను పశ్చాత్తాపడుతున్నా అని చెప్పి 2006లో రాజీనామా ఇచ్చి మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్ళినాడు. ఆ రోజు ఘనంగా కరీంనగర్ ప్రజలు కేసీఆర్ గారికి పట్టం కట్టి తెలంగాణ వాదాన్ని ఢిల్లీకి వినిపించినారు. అయినా సోయిలేని కాంగ్రెస్ పార్టీ మోసాల మీద మోసం చేస్తూ 2008లో కూడా ఇక్కడున్న వైఎస్ఆర్ స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు
ఆ రోజు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమం లేదని నిరూపించాలనే తాపత్రయంతో మన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా బ్లాక్ మెయిల్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి లాక్కున్నారు. నవంబర్ 29 దీక్షకు పూనుకునే ముందు 2001లో ఆయన యొక్క అప్పటికే 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, ఒక్కసారి అప్పటి యొక్క డిప్యూటీ స్పీకర్గా ఉండి ఈ ఆంధ్ర పాలకుల చేతులకెళ్ళి 60 ఏళ్ళుగా మనం నలిగిపోతున్నాం. దీనికి నేనే నాయకున్నై. అప్పుడు ఆయన వయసు 46 ఏళ్ళు, ఇంకా కూడా పిల్లలు కూడా స్థిరపడలేదు, ఆయన కుటుంబం కూడా స్థిరపడకుండా అంత 46 ఏళ్ళు ఆయనకు బంగారమైన భవిష్యత్తు వంటి రాజకీయ జీవితం ఉంటే ఈ తెలంగాణ ప్రజల కోసం, ఈ తెలంగాణ ఆంధ్ర పాలకుల చెరల నుంచి విడిచిపించాలనే కసితోటి ఆ రోజు ఒకే ఒకడు ఆయనకున్న డిప్యూటీ స్పీకర్ పదవి, ఎమ్మెల్యే పదవి ఆయన కాలి గోటుకు సమానం అన్నట్టుగా ఇసిరి పదేసి ప్రజల కోసం 2001 పార్టీ పెట్టి ఉద్యమాన్ని స్టార్ట్ చేసి పెట్టిన 3 నెలలనే స్థానిక సంస్థల్లో బ్రహ్మాండమైన సీట్లతోటి తెలంగాణ అప్పుడు బలమైనటువంటి చంద్రబాబు నాయుడు ధీటుగా పోతే ఈయన రాజకీయ భవిష్యత్తే ఉండదు, తెలంగాణ ఉద్యమం ఉండదని అందరూ భయపట్టించినా ఆయన ఒకే ఒకడిగా బయలుదేరి తర్వాత ఎంత ఉద్యమంగా మారుతూ 2004లో కాంగ్రెస్ పార్టీ నమ్మించి కేసీఆర్ గారిని మీకు తెలంగాణ ఇస్తాం, కేసీఆర్ గారు ఇంటికి వచ్చి పొత్తు పెట్టుకొని మోసం చేస్తే మళ్ళీ అదే విధంగా 2009లో తెలుగుదేశం పార్టీ అప్పుడున్న చంద్రబాబు నాయుడు మళ్ళీ నమ్మించి మీకు సపోర్ట్గా ఉంటాం, మీకు ఉద్యమానికి సపోర్ట్ చేస్తామని నమ్మించి అప్పుడు కూడా పొత్తు పెట్టుకొని మోసం చేస్తే 2009 నవంబర్లో కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య లాంటి ముఖ్యమంత్రులు ఈ తెలంగాణ నంచాలని అప్పుడు 610 జీవోని తీసుకొస్తే దానిపై ఉద్యమం చేసి ఇంకా లాభం లేదు, మనం అన్ని పదవులు వదిలించినా ఏది చేసినా వీళ్ళు మోసం చేస్తూనే ఉంటారని దానితో ఆ రోజుగా నా కేసీఆర్ బతికున్నప్పుడు వస్తలేరు కాబట్టి కేసీఆర్ అమరణ దీక్షతో కదలాలన్న ఉద్దేశంతో దీక్ష పూనుకుంటే అప్పుడు కరీంనగర్ నుంచి సిద్దిపేటకు వెళ్తుంటే అలగునూరు చివరస్తలో కేసీఆర్ అడ్డుపడి 1000 మంది పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఖమ్మం జైలుకి తీసుకుపోవడం జరిగింది. ఆ ఖమ్మం జైల్లోనే నేను జైల్లో అరెస్ట్ చేస్తే నేనేమి ఊరుకునేటోని కాదు, జైల్లోనే నిరాహార దీక్ష చేస్తానని ఆ రోజు జైలు నుంచే అమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తే అక్కడి నుంచి ఖమ్మం హాస్పిటల్ నుంచి ఇక్కడికి మళ్ళా నిమ్స్ తీసుకొచ్చి నిమ్స్లో 9 రోజులు అమరణ నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తే పార్లమెంట్లో అన్ని పార్టీలు కేసీఆర్ లాంటి నాయకులు చనిపోతే ఈ దేశానికి మచ్చ వస్తుంది, స్వతంత్రం తెచ్చిన గాంధీ కూడా నీట్లే శాంతియుతంగా చేసినాడు. అన్ని పార్టీలు ఆ రోజు పార్లమెంట్లో కాంగ్రెస్ పైన ఒత్తిడి తెస్తే 2009 డిసెంబర్లో మనకు తెలంగాణ ప్రకటన భయపడి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ప్రభుత్వం అన్ని పార్టీల ప్రెజర్ తోటి ఆ రోజు కేసీఆర్ చనిపోతున్న ఉద్దేశంతో ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. తెలంగాణ ఇస్తానని అనౌన్స్ చేస్తే తెల్లారే కుట్రలు కుతంత్రాలు ఆంధ్ర నాయకుల కుట్రలు ఇక్కడ ఉన్నట్టు దొంగ కాంగ్రెస్ నాయకుల కుట్రతోటి వచ్చిన స్టేట్మెంట్ని తెల్లారిలోపే మళ్ళీ దాన్ని మార్చేస్తే ప్రతి గ్రామం నుంచి కేసీఆర్ గారు ఉద్యమాన్ని లేపి ఆయన 4 ఏళ్ళు పోరాటం చేసి మళ్ళీ కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి కేసీఆర్ వస్తే తెలంగాణ తీసుకొని వస్తాడు, రాకపోతే నేను ఢిల్లీలో అక్కడే ఉండిపోతా అని చెప్పి మళ్ళీ శపథం చేసి 2014లో తెలంగాణ తీసుకొని వచ్చి అడుగుపెట్టి ఆ తర్వాత ఈ క్రమం అంతా కూడా ఉద్యమం ప్రజలందరూ కూడా కలిసి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే సవర్ణ మంచి బంగారు తెలంగాణని తయారు చేసి పెడితే ఇటు ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారో మీ అందరికి తెలిసిన విషయమే. ఈ అంతా కూడా ఈ ఉద్యమం స్వరూపం కూడా యువ నాయకులకు యువకులకు ఈ అందరికి చేయడం కోసమే ఈ దీక్షా దివస్ పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి మన యువకులు కార్యకర్తలు మీరు